శ్రీ సమర్థ సద్గురు దర్బారు సాయి నాథాయ నమః. దైవం మానుష రూపేణ. అధ్యాయము 1. శ్రీ సద్గురు దర్గా స్వామి వారి జీవితము పూర్వ భాగము. ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం ఒకప్పుడు రతనాల సీమ, నేడు యోగి రతనాల సీమ. ఈ ప్రాంతంలో ఎందరో మహనీయులు జన్మించి ఆయా కాలాలకు అనుగుణంగా ధార్మిక మార్గ ప్రబోధం చేసి ప్రజలను సంస్కరించి సరైన మార్గంలో నడిపారు. వీరిలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, బమ్మెర పోతనామాత్యులు, కడప అవధూతేంద్ర స్వామి, తాటిపర్తి నారాయణ అవధూత, కల్లూరు అవధూత, రామిరెడ్డి తాత, కాశిరెడ్డి నాయన, అన్నమయ్య, శ్రీ కృష్ణయ్య స్వామి ప్రొద్దుటూరు మొదలైన వారు కొందరు. కొంతమంది కేవలం తత్వబోధ చేశారు, కొందరు గుళ్ళు గోపురాలు కట్టించినారు, జీర్ణోద్ధరణ చేయించినారు, ఇంకొందరు యజ్ఞయాగాదులు చేయించినారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం. ఎవరిది ఏ మార్గమైన ధర్మరక్షణ, ఆర్తజన పరిరక్షణ, సంఘ సంస్కరణ వారి లక్ష్యం. ఈ కోవకు చెందిన వారే శ్రీ సద్గురు దర్గా స్వామి. వీరు గృహస్థ ధర్మంలో ఉండి ఎందరో గృహస్థులను, ఆర్తులు, జిజ్ఞాసువులను సరైన మార్గంలో నడిపిస్తున్నారు. ఇది వీరి స్ఫూర్తిదాయకమైన జీవిత గాథ. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపాయపాలెం గ్రామంలో గంగిశెట్టి పెద్దచలమయ్య, సుబ్బమ్మ అనే పుణ్య దంపతులకు 3 కుమారులు. వారు వరుసగా వెంకట సుబ్బయ్య, సంజీవయ్య, సత్యనారాయణ. వారిలో ప్రథముడైన వెంకట సుబ్బయ్య మన కథానాయకుడు. వీరే తర్వాతి కాలంలో దర్గా స్వామిగా ప్రపంచానికి సుపరిచితులు. వీరు జూలై 6వ తేదీ 1931వ సంవత్సరంలో జన్మించారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రజోత్పత్తి నామ సంవత్సర అధిక ఆషాఢ బహుళ షష్ఠి సోమవారం వారి జనన కాలం. స్వామి జన్మ నక్షత్రం ఉత్తరాభాద్ర మొదటి పాదం. వారిది మీనరాశి, మకర లగ్నం. వీరిది నందీశ్వరుని అంశ. వ్యవహారంలో వీరిని సుబ్బరాయుడు గారు అని పిలిచేవారు. స్వామివారి తల్లిదండ్రులు గంగిశెట్టి పెద్దచలమయ్య, సుబ్బమ్మ గారు. స్వామివారి మొదటి గురువు వారి తల్లి. ఆమె శిక్షణలో వారు 5వ సంవత్సరం వచ్చేటప్పటికే సూర్యాష్టకం, ఆంజనేయ స్తోత్రం, శివస్తోత్రం, లక్ష్మీ రాజరాజేశ్వరి స్తోత్రాలు, రామాయణ భారత భాగవతాదులు, నారాయణ శతకం నేర్చుకున్నారు. దర్గా స్వామి అమ్మగారు ఉదయం 5 గంటలకే స్వామిని నిద్రలేపి స్వామి చేత ప్రార్థన చేయించేవారు. స్వామి ఉదయమే నదికి వెళ్లి స్నానం చేసి ఇసుకతో శివలింగం చేసి అర్చించి అనంతరం నదిలో నిమజ్జన చేసి వచ్చేవారు. సాయంత్రం పూట ఒక కాయకు సూదితో కన్నం పెట్టి అందులో గుజ్జు తీసివేసి వత్తి పెట్టి నూనె పోసి దీపం వెలిగించి ఆ దీపం మీదుగా ఆంజనేయ స్వామిని చూస్తూ ధ్యానం చేసేవారు. అలా చేస్తే వాళ్ళ అమ్మగారు రోజు ఒక గోధుమ రొట్టె, నెయ్యి పెడతానని చెప్పేవారు. చిన్నప్పుడు వాటి మీద ఇష్టం వల్ల స్వామి అలా చేయడం మొదలు పెట్టారు. స్వామి జన్మించింది పెద్దశెట్టిపల్లెలో, పెరిగినది గోపాయపాలెంలో. పెరిగిన గ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. సత్య హరిశ్చంద్ర నాటకం అప్పటికే చూశారు. 1939 నుండి విద్యాభ్యాసం ప్రొద్దుటూరులో సాగింది. స్వామి 1947వ సంవత్సరంలో SSLC పాస్ అయి అదే సంవత్సరంలో మద్రాసు పచ్చాయప్ప కళాశాలలో FA ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, ఇప్పటి ఇంటర్మీడియట్ కు సమానం, చేరి మొదటి సంవత్సరం పూర్తి చేశారు. కళాశాలలో చదివేటప్పుడు రోజు నుదుట కుంకుమ పొట్టు పెట్టుకొని అమ్మవారి పూజ చేసుకుని వెళ్ళేవారు. కళాశాలలో వీరిని కోమటి బ్రాహ్మణుడు అని ఆప్యాయంగా పిలిచేవారు. చిన్నతనంలో స్వామి వద్ద ఒక సాయిబాబా పటం ఉండేది. ఆ పటం పైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల బొమ్మలు ఉండేవి. స్వామి ఆ పటాన్ని తదేకంగా చూస్తుండేవారు. ఆయనకు ఏమైనా కావలసి వస్తే మట్టితో సూదులు చేసేవారు. వాటితో సాయిని సాధించి సంపాదించుకునేవారు. స్వామివారికి విద్యార్థి దశల్లో ఒక సాధువు తారసపడి దగ్గరకు పిలిచి, నీకు ఒక గుర్రం, ఒక ఖడ్గం, ఒక వజ్రం ఇస్తాను, అవి నీకు మేలు చేస్తాయి అని చెప్పారు. స్వామికి అప్పటికి ఆ మాటల అంతరార్థం అర్థం కాలేదు. గుర్రం అంటే మనస్సుని, ఖడ్గం అంటే వైరాగ్యమని, వజ్రం అంటే ప్రకాశిస్తున్న ఆత్మజ్యోతి అని మనస్సుని, ఇంద్రియాలను,
ఖడ్గంతో ఖండించినచో శుద్ధ చైతన్య రూపమైన ఆత్మ అనే వజ్రం ప్రకాశిస్తుంది అని తరువాతి కాలంలో తెలుసుకున్నారు. ఆ స్థాయికి చేరిన వారు ఇతరుల మనసులలోని విషయాలను, కష్ట నష్టాలను గమనించి వారి బాధలను తొలగించగల తపశ్శక్తి సంపన్నులై ఉంటారు. ఆ శక్తి సామర్థ్యాలు మన దర్గా స్వామికి సంపూర్ణంగా ఉన్నాయని ఎందరో భక్తుల ప్రత్యక్ష అనుభవం. ఈ విధంగా దర్గా స్వామి గారి బాల్యము, విద్యాభ్యాసము గడిచినాయి. 1951 ప్రాంతంలో స్వామివారికి హంపి క్షేత్రంలో తుంగభద్రా నదిపై కడుతున్న భద్రావతి ఆనకట్ట ప్రాజెక్టులో సూపర్వైజరుగా ప్రభుత్వోద్యోగము వచ్చినది. స్వామివారు అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి పూజ చేస్తూ ధ్యానంలో గంటల తరబడి నిమగ్నులైనందువలన ఆఫీసుకు సకాలంలో వెళ్ళలేకపోయేవారు. అయినప్పటికీ పై అధికారులు స్వామిని మర్యాదగా చూసేవారు. అది అలా ఉండగా ఒకరోజు స్వామి తన ఇద్దరు స్నేహితులతో వెళ్తుంటే ఒక పెద్ద సర్పం వారిని అడ్డగించింది. స్వామి, నాలో నీలో అందరిలో ఉన్న పరమాత్మ ఎందుకు అడ్డగిస్తున్నావు అని అడిగారు. ఆ సర్పం దారి నుండి తప్పుకోక అలానే ఉండేసరికి స్వామికి తను వేసుకున్న బెల్టు, బూట్లు, చొక్కా ఒక్కొక్కటి తీసేసిన తరువాత ఆ సర్పం వెళ్ళిపోయింది. తరువాత ధ్యానం చేసుకుంటుంటే స్వామి అంతర్వాణి, ఇది నీ స్థానం కాదు, నువ్వెళ్ళిపో అని చెబుతోంది. స్వామి ఎక్కడో చెప్పమంటే మరలా అంతర్వాణి, ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి మీ ఊరికి వెళ్ళు, త్వరలో తగిన ఉద్యోగం ఇస్తాము అని చెప్పింది. అంతర్వాణి ప్రకారం స్వామివారు ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రొద్దుటూరు చేరుకున్నారు. ప్రొద్దుటూరు వచ్చాక స్వామి తల్లిదండ్రులు స్వామికి వివాహం చేయాలని నీలకంఠరావుపేట వాస్తవ్యులు శ్రీ కొనిచేటి అనంతయ్య గారి కుమార్తె రంగనాయకమ్మ గారిని చూశారు. నీలకంఠరావుపేట వాస్తవ్యులు శ్రీ కొనిచేటి అనంతయ్య, సుబ్బమ్మ గార్లది సంపన్న వైశ్య కుటుంబం. వీరు చాలా కాలం సంతానం లేక ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించి సేవించి తుదకు పండరి క్షేత్రం వెళ్లి శ్రీ పాండురంగ స్వామిని కొంతకాలం సేవించారు. తత్ఫలితంగా 1935 సంవత్సరంలో శ్రావణ మాసంలో ఆఖరి శనివారం నాడు ఒక ఆడబిడ్డ జన్మించింది. శ్రీ పాండురంగని అనుగ్రహం వలన పుట్టిన బిడ్డయని తల్లిదండ్రులు రంగనాయకమ్మ అని పేరు పెట్టి పెంచి పెద్ద చేశారు. ఈమె ఒకరే బిడ్డ అయినందున చాలా గారాబంగా సాగారు. ప్రాథమిక విద్యను చెప్పించారు. రంగనాయకమ్మ బాల్యం నీలకంఠరావుపేటలో గడిచింది. ఆ తల్లి ఊరిలోని ప్రాథమిక పాఠశాలలోనే 5వ తరగతి వరకు మాత్రమే చదివింది. చదువు స్కూళ్ళల్లో నేర్చుకునేది. విద్య స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో కానీ, పుస్తకాలతో కానీ వచ్చేది కాదు. మానవుడికి మధ్య సత్సంబంధాన్ని పెంపొందించేది. మానవుడిని భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్లేదే నిజమైన విద్య. తనలో మై ఉన్న దివ్యత్వాన్ని మానవుడికి తెలియచెప్పేదే నిజమైన విద్య. బహుకొద్ది మందికి మాత్రం అది జన్మతః పూర్వజన్మ సంస్కార విశేషం వలన అప్రయత్నంగానే అబ్బుతుంది. అటువంటి వారి కోవకు చెందిన నారీరత్నం రంగనాయకమ్మ. ధర్మనిరతి, స్వార్థ త్యాగం, కారుణ్య దృష్టి, సర్వజీవ సమభావం లాంటి సద్గుణాలు ఆమెకు పుట్టుకతోనే అంకురించినాయి. తరువాతి అమ్మమ్మ గారింట్లో ఉండి కొంతకాలం సంగీతం నేర్చుకున్నది. ఆటపాటలలో కూడా చురుగ్గానే పాల్గొనేది. తల్లికి ఇంటి పనులలో సహాయం చేసేది. అల్లరి చేయటం అనేది రంగనాయకమ్మ ఎన్నడూ ఎరుగదు. హాస్యానికైనా అబద్ధమాడదు. తగువులాడటం, పురుషముగా మాట్లాడటం ఆమె తత్వం కాదు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు సుగుణాలు బాల్యంలోనే ద్యోత్యకమైనాయి. 1951 డిసెంబరులో స్వామివారికి రంగనాయకమ్మ గారికి పెళ్లి చూపులు జరిగాయి. అప్పటికి రంగనాయకమ్మ గారికి సుమారు 17 సంవత్సరాల వయసు. రంగనాయకమ్మ గారు ఆ స్వామికి వరుసకు మేనరికం అవుతారు. స్వామి అమ్మగారు ఆమెను చేసుకోమని స్వామికి చెప్పారు. తర్వాత ధ్యానంలో సాయిబాబా స్వామికి కనిపించి, నీవు ఆ అమ్మాయిని వివాహం చేసుకో, ఆమె ఆంజనేయుని అంశ చెప్పారు.
పెళ్లి చూపులు అయినాక రంగనాయకమ్మ గారు అదే పనిగా ఏడుస్తున్నారు. అప్పుడు స్వామి వాళ్ళ అమ్మగారు, "ఎందుకమ్మా ఏడుస్తున్నావు?" అని అడిగితే, "మా అవ్వ, తాత నన్ను సాకారు. వాళ్ళు పెళ్లి చూపులకు రాలేకపోయారు" అని చెప్పారు. అప్పుడు స్వామి, అమ్మగారు, "దానికోసం ఏడవడం ఎందుకు? ఇక్కడకు అయితే మీ అవ్వ, తాత మాత్రమే వస్తారు. మిగిలిన బంధువులు చూడటం కుదరదు. నేను మా వాడిని పంపిస్తాను. అప్పుడు అక్కడున్న మీ వాళ్ళందరూ చూడవచ్చు" అని అనునయంగా చెప్పారు. తరువాత స్వామి రంగనాయకమ్మ గారి తాత, అవ్వ వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళని పలకరించి వచ్చారు. స్వామి తిరిగి వచ్చే వరకు రంగనాయకమ్మ గారు మిద్దె మీద స్వామి కొరకు ఎదురు చూచినారు. స్వామికి రంగనాయకమ్మ గారికి తేదీ 31/1/1952న మాఘశుద్ధ పంచమి గురువారం నాడు నీలకంఠరావుపేటలో వివాహం జరిగింది. ఈ రంగనాయకమ్మ గారిని వివాహమైన తరువాతి కాలంలో స్వామి అమ్మయ్య అని పిలిచేవారు. అమ్మయ్య గారు విష్ణు సంజాతురాలు. స్వామిది శివాంశ. అమ్మయ్యది జలతత్వం. స్వామిది అగ్నితత్వం. అగ్నితత్వాన్ని భరించగలిగింది జలతత్వమే. వివాహం జరిగిన కొత్తలో స్వామీజీ అమ్మగారిని ఒక ప్రశ్న అడిగారు. ఎవరు ఎవరిని కాపాడతారు అని. ఆ ప్రశ్నకు అమ్మగారు ఇచ్చిన సమాధానం, అందరినీ కాపాడేవాడు ఆ పరమాత్మ. అందరికీ అతడే రక్షకుడు అని. అటువంటి జవాబు ఇవ్వగలగటం కేవలం మహాయోగినులకే సాధ్యం. వివాహమైనాక రెక్కలు కలిగిన దేవదూత వచ్చి నీ భార్యతో శారీరక సంబంధం శాశ్వతంగా నిషేధిస్తూ పై వాళ్ళు ఆజ్ఞాపించారు. అది నీకు చెప్పడానికే వచ్చాను అని అన్నారు. భలేవాడివయ్యా! నేను అంగీకరించినా ఆమె ఎంత నిరాశ చెందుతుంది అని శ్రీ దర్గా స్వామివారంటే, ఆమె హనుమంతుని అంశావతారం. ఆమెనడిగి చూడు అన్నాడు ఆ దేవదూత. ఆమె గారినడిగితే అంతకంటే మహాభాగ్యమా అని అన్నారు. నాటి నుండి తల్లి బిడ్డల వలె ఒకే చోట ఒకే ఇంట్లో జీవితాంతం నివసించారు. ఏకాంతమున ప్రియురాలిని గాంచి మాతృభావమున మరలువాడే గనుడు అన్నారు పెద్దలు. స్వామి పరమాత్ముని ప్రతిరూపం. ఆమె ప్రకృతి స్వరూపం. వారి దాంపత్య జీవితం ఆనాటి నుండి కేవలం సామాజిక సంప్రదాయ పరిరక్షణకు, కర్మానుష్ఠానికి మాత్రమే. కామ కలంకం లేశమైన అంటని పవిత్ర అలౌకిక ఆత్మానుబంధం వారిది. వారి జీవితాలు ఈశ్వరార్పితమైనవి. ఆశయాలు ఉదాత్తమైనవి. శ్రీ రామకృష్ణ పరమహంస శారదా మాతల వలె దివ్య దాంపత్య జీవితం వారిది. కఠోర బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తూ ఆ దంపతులు దైవ స్వరూపులైనారు. శ్రీ రామకృష్ణ పరమహంస గారు, శారదాదేవి గారు కూడా అలా ఒకే చోట ఉన్నారు. శ్రీ శారదామాత గారు పరమహంస దగ్గరికి వచ్చేసరికి పరమహంస గారికి అమ్మ దర్శనమై పిలుచువాడుగా విరాజిల్లుచున్నారు. ఇక్కడ శ్రీ దర్గా స్వామి వారు కొన్ని క్షణాలలో మధురమైన మొదటి రాత్రికి సిద్ధమై ఉన్న సమయంలో దేవదూత రావటం, శాశ్వతంగా భార్యను తల్లిగా ఆరాధించుటకు ప్రారంభం కావటం జరిగింది. ఇది మానవ మాతృలు చేయలేని త్యాగం. అందుకే వారు దైవం మానుష రూపేణా అయినారు. వివాహానంతరం అమ్మయ్య గారు ప్రొద్దుటూరులో అత్తవారింట్లో ఉండేవారు. ఒక రాత్రి వెన్నెలలో మేడ మీద కుటుంబ సభ్యులందరూ కూర్చుని ఉండగా స్వామివారి తండ్రి గారు తమ్ముని వివాహం ఎప్పుడు అని ప్రశ్నించగా స్వామి 7 రోజులలో జరుగుతుందని చెప్పారు. అప్పటికింకా వివాహ సంబంధం ఏదీ కుదరలేదు. స్వామి చెప్పిన విధంగానే 7 రోజులలో వివాహం జరిగింది. వివాహ సందర్భంగా ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగింది. వ్రతం పూర్తి అయిన తరువాత అమ్మయ్య గారు స్మృతి తప్పి పడిపోయినారు. డాక్టర్ను పిలిపించగా ఆయన వచ్చి పరీక్షించి ఆమె మరణించిందని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు స్వామి అమ్మయ్య శరీరాన్ని భుజంపై వేసుకుని వ్రతం జరిగిన స్థలంలో కూర్చొని నిశ్చల మనస్సుతో పరమాత్మను ప్రార్థించగా మరునాడు 4 గంటలకు ఆమె స్పృహలోకి వచ్చింది. ఆ తర్వాత క్రమేణా కొద్ది రోజులలో మామూలు స్థితికి చేరుకున్నది. లోక కళ్యాణం కొరకు అమ్మయ్య ద్వారా జరగవలసిన పనులు చాలా ఉన్నందువలన స్వామి ఆమెను మరలా భువికి రప్పించారు. ఈ అద్భుత కార్యం స్వామివారి తపశ్శక్తి, దీక్ష, భగవద్భక్తి వలన మాత్రమే సాధ్యమైంది. స్వామివారి తండ్రి గారు లక్షాధికారి. వారికి బంగారం అంగడి ఉండేది.
వివాహమైనాక స్వామి కొంతకాలం వారి తండ్రి గారి అంగడిలో పని చేసినారు. ఒకరోజు ఉదయం అంగడికి వెళ్తుండగా జాగ్రత్తగా తీసుకువెళ్తున్న సంచిలో ఉన్న 30 ఉంగరాల గుత్తి కనిపించలేదు. స్వామి ఆ విషయం అంగడికి వెళ్ళిన తర్వాత గమనించుకున్నారు. తర్వాత వచ్చిన దారిలో వెతకగా ఆ ఉంగరాలు కనబడలేదు. స్వామి తండ్రి గారు, తమ్ముళ్ళు ఎవరికో దానం చేసి ఉంటాడని భావించారు. కానీ స్వామిని ఏమీ అనక మౌనంగా ఉన్నారు. కుటుంబ సభ్యులు, అంగడిలో పనిచేసేవారు ఆ దారినంతా వెతికారు. ఎవరికీ కనపడలేదు. స్వామి విచారంతో ఇంటికి చేరుకున్నారు. అప్పుడు అమ్మయ్య, మన సొమ్ము అయితే నడి వీధిలో పడినా ఎక్కడికి పోదు అని చెప్పారు. సాయంకాలం స్వామి మరలా ప్రయత్నించగా ఆ ఉంగరాలు నడి వీధిలోనే దొరికాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ వీధిలోనే ఎంతో మంది తిరిగి ఉంటారు. దొరికిన ఉంగరాలు పరిశీలించి చూడగా ఒక ఉంగరం తప్ప పోయిన మిగిలిన వస్తువులన్నీ దొరికాయి. అది ఓంకారం చెక్కిన ఉంగరం. తర్వాతి కాలంలో స్వామి ఈ సంఘటనను చాలాసార్లు నెమరు వేసుకున్నారు. మే 31వ తేదీ 1953న సాయంత్రం 6 గంటలకు స్వామివారి తల్లి పరమపదించారు. వారి అమ్మగారు ఆఖరి రోజులు వచ్చినప్పుడు స్వామితో, ఇక నా రోజులు అయిపోతున్నాయి. నువ్వు గాని, మీ గురువుగా సాయిబాబా కానీ నన్ను రక్షించలేరు అని చెప్పారు. ఆమె అన్నట్లుగానే కొద్ది రోజులలో పరమపదించారు. అప్పటి నుంచి స్వామికి సాయిబాబాకు మధ్య మాట లేదు. సాయినాథునిది సుమారు ఒక అడుగు విగ్రహం ఉండేది. స్వామి దానిని చూపుతోనే పగలగొట్టాలని తదేకంగా చూచేవారు. ఇంతలో స్వామికి నిద్ర వచ్చింది. ఆ మత్తులో ఒక గమ్మత్తు జరిగింది. బాబా, స్వామి మధ్యలో ఇంకొక పెద్దాయన మధ్యవర్తిత్వం చేస్తున్నారు. బాబా మధ్యవర్తిత్వం చేస్తున్న ఆ పెద్దాయనతో, ఎందుకు నాపై కోపం పెట్టుకుంటాడు? నేను అతని తల్లిని రక్షించలేదని ఎందుకు బాధపడతాడు? తనను రక్షించమని అతని తల్లి నన్ను అడగలేదు. అతను కూడా ఆమెను బ్రతికించమని అడగలేదు. ఆమె వచ్చిన పని పూర్తయింది. కాబట్టి ఆమెను తీసుకువెళ్ళాను. ఆమె ఎల్లప్పుడూ అతని కంటి చూపులోనే ఉండి అతను చేసే కార్యాలను గమనిస్తుంటుంది అని చెప్పారు. వెంటనే స్వామి తన మనోనేత్రంతో వారి తల్లిని దర్శించగలిగారు. తరువాతి కాలంలో పై అనుభవాన్ని గుర్తు చేసుకున్నప్పుడు స్వామి, ప్రతి ఒక్కరూ ఒక పని మీద ఇక్కడకు వస్తారు. తను వచ్చిన పనులన్నీ పూర్తయితే తృప్తిగా వెళ్ళడానికి ఉంటుంది అని చెప్పేవారు. జీవితంలో మాతృ నిర్యాణం ఒక ముఖ్యమైన మలుపు. ఆనాటి నుండి ఈ స్వామి సత్యాన్వేషణలో దేశ సంచారానికి బయలుదేరినారు. వారి నిజతత్వం అర్థం కాని వారు చూసి ఆయనకు పిచ్చి పట్టిందనుకున్నారు. వారిది మతిభ్రమణం కాదు, సత్యాన్వేషణ, ఆత్మ సాక్షాత్కారానికై తపన అని గ్రహించలేకపోయారు. స్వామి సంచారంలో అనేక నదులు, క్షేత్రాలు, శ్మశానాలు, మహాత్ముల సమాధులను దర్శించారు. స్వామికి మతి స్థిమితం లేదని అమ్మయ్య గారు పట్టుదలతో స్వామిని షోలింగర్‌కి తీసుకువెళ్లి పూజలు, రుద్రాభిషేకం చేయించారు. షోలింగర్ నారసింహ క్షేత్రం. అక్కడ అమ్మవారి పేరు అమృతవల్లి. ఈ క్షేత్రం ఒక కొండ మీద ఉంది. దాని ప్రక్కనే ఇంకొక కొండ మీద యోగాంజనేయ స్వామి ఉన్నారు. స్వామి, అమ్మయ్యలు కొంతకాలం ఆ క్షేత్రంలో నివసిస్తూ సాధన కొనసాగించారు. వారు భక్తితో నరసింహస్వామిని, అమృతవల్లిని సేవించారు. ప్రతిరోజు కొండ మీదకు వెళ్లి అక్కడ 108 ప్రదక్షిణలు చేసేవారు. స్వామికి ఇక్కడ కొన్ని అనుభవాలు, దర్శనాలు అయ్యాయి. అమృతవల్లి అమ్మవారు వచ్చి స్వయంగా స్వామికి దోసలు వేసి పెట్టారు. తరువాతి కాలంలో స్వామి అమృతవల్లిని ప్రతిరోజు తలుచుకునేవారు. స్వామివారికి ఇక్కడ ఆంజనేయ స్వామి పిలిస్తే పలికేవాడు. తరువాతి కాలంలో ఒకసారి ఇది గుర్తు చేసుకొని స్వామి ఈ క్రింది పద్యం చెప్పినారు. తోకదిపుచు నా ముందు దోపుమయ మనుజులంగ మనుజులంగన ధౌరేయ వజ్రకాయ అమరమునిఘేయ ఘటికాద్రి ఆంజనేయ. అయితే ఎక్కడకు వెళ్ళినా స్వామి మనసు సమాధాన పడలేదు. స్వామి వారికి వివాహం కాక ముందు నుంచి తరచూ స్వప్నంలో ఇద్దరు మనుషులు కనిపించి, మాకు దీపం పెట్టు, నిన్ను పోషిస్తాము అని చెప్పేవారు. వివాహం అయ్యాక శ్రీ అమ్మయ్య గారికి, శ్రీ స్వామి గారికి ఇద్దరికి అలాగే కనిపించి చెప్పసాగారు. స్వప్నంలో కనిపించే మహనీయుల కొరకు వెతుకుతూ కడపలో అమీన్ పీర్ దర్గా వద్ద కొంతకాలం, రాయచోటి దివానీ సాహెబ్ దర్గా వద్ద కొంతకాలం గడిపారు. దివాన్ సాహెబ్ స్వామికి కనిపించి,
నేను కూడా నీలకంఠరావుపేట మహనీయుల దగ్గర నుండి వచ్చిన వాడినే. నీవు అక్కడికి వెళ్ళు అని చెప్పారు. ఆ సమయంలో స్వామిని చూచిన వారు దివానా అని పిలిచేవారు. ఒక తత్వజ్ఞానిని గుర్తించడం మరొక తత్వజ్ఞానికే సాధ్యం. సామాన్యుల సామాన్యుల దృష్టికి వారు పిచ్చివారిలాగే కనిపిస్తారు. స్వామి నీలకంఠరావుపేటకి వచ్చి దర్గాల వద్దకు 2 సార్లు వెళ్ళినా ఏ అనుభూతి కలగలేదు. మూడవసారి స్వామి దర్గాల వద్దకు వెళ్ళేటప్పుడు సాంబ్రాణి కడ్డీలు తీసుకువెళ్లారు. అంతకు ముందు 2 సార్లు ఎలాంటి అనుభవం లేకపోయేసరికి దర్గాలలోని దర్గాలలోని మహనీయులు పైన ఆయనకు ఎలాంటి పూజ్య భావము లేదు. మీలో శక్తి ఉంటే ఈ కడ్డీలు వెలిగించే మార్గం చూపండి అని స్వామి చెప్పుకున్నారు. మరుక్షణంలో అక్కడ అంతకు ముందు లేని ఒక అగ్గిపుల్ల, అగ్గిపెట్టెకు ప్రక్కనుండే చెక్కు వారి కంటపడ్డాయి. వాటితో సాంబ్రాణి కడ్డీలు వెలిగించారు. రెండవసారి ఊరకనే వెళ్లి నమస్కరించి వచ్చారు. మూడవసారి వెళ్లి అక్కడే ఉండసాగారు. 15 రోజులు కేవలం నీళ్లతోనే జీవించారు. 1957 జనవరి 29వ తేదీన సమర్థ సద్గురు కృప వలన ఆ ముస్లిం మహాత్ముల సేవయే తమ కర్తవ్యమని వారి అంతరాత్మకు ప్రబోధం అయింది. అందువలన తమ నివాసానికి, తమ తపస్సుకు అది అనువైన ప్రదేశమని నిశ్చయించుకొని అప్పటి నుండి అక్కడ స్థిరపడినారు. ఈ ప్రదేశం రామాపురం మండలంలోని నీలకంఠరావుపేట పల్లెకు సుమారు మైలు దూరంలో ఉన్న పవిత్ర స్థానం. ఈ విధంగా వారు చేరవలసిన స్థలం నిర్దేశితమై వారి సత్యాన్వేషణ పరిభ్రమణం ముగిసింది. భర్త తోడే లోకమని భావించిన అమ్మయ్య గారు కూడా అదే సంవత్సరంలో అక్కడకు చేరుకున్నారు. స్వామి అమ్మయ్యలు దర్గా వద్ద నివసించటం మొదలుపెట్టిన కొత్తల్లో దర్గా వెనుకనే ఉన్న రాతి స్తంభాల మంటపంలో ఉండేవారు. రాత్రిపూట ఒక చిన్న నూనె దీపం మాత్రమే ఉండేది. మాతాజీ వచ్చిన తర్వాత మంటపానికి 4 వైపులా తాటాకులు కట్టి దానిని ఒక చిన్న గదిగా చేసుకున్నారు. మొదట 3 నెలల కాలం అక్కడ మాతాజీ ఈక వస్త్రంతోనే గడిపారు. స్వామీజీ కౌపీనం ధరించి జడలు కట్టిన జుత్తుతో తన సాధన కొనసాగిస్తూ ఉండేవారు. ఈ రాతి మండపంలో నివసించే కాలంలో స్వామి ఉదయం తూర్పు దిక్కుగా తలపెట్టి విశ్రమించేవారు. ఆ సమయంలో ఒక నాగుపాము వచ్చి పడగ పట్టి స్వామికి ఎండ తగలకుండా నిలబడేది. స్వామివారు తమ ఆశ్రమానికి దర్బార్ నగరము అని పేరు పెట్టారు. నీలకంఠరావుపేట గ్రామంలో సుమారు 500 గడపలు ఉంటాయి. ఆ గ్రామంలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు నివసిస్తున్నారు. ఇక్కడ రామాలయం, శ్రీ కన్యకా పరమేశ్వరుని గుడి, ఆంజనేయ స్వామి గుడి మరియు ఒక మసీదు ఉన్నాయి. ప్రజలకు ప్రధాన వృత్తి వ్యవసాయం. నీలకంఠుడు ఇక్కడ పార్వతీదేవికి రామశబ్దం ఉపదేశించాడని ఇతిహాసం ఉన్నది. ఆ పవిత్ర రామశబ్దం నీలకంఠునిచే ఉపదేశింపబడిన స్థలం కాబట్టి ఆ గ్రామానికి ఆ పేరు వచ్చాయని ప్రజల విశ్వాసం. అటువంటి పుణ్యస్థలంలో చాలా కాలం క్రిందట దుర్గా అనే ఆధ్యాత్మిక జిజ్ఞాసువు భక్తి సాధనకై ప్రస్తుతము దర్గా ఉన్న ప్రదేశంలో తపస్సు చేసిందని, ఆ దుర్గయే మన మాతాజీగా జన్మించిందని పెద్దల నమ్మకం. అలాగే ఈ దర్బారు నగరం చుట్టూ 9 శివక్షేత్రాలున్నాయని కూడా పెద్దల నానుడి. 1958 నుండి మాతాజీ స్వామీజీల నివాస స్థానమై మరింత పవిత్రతను సంతరించుకుంది. అప్పటి నుండి స్వామివారికి శ్రీ దర్గా స్వామీజీ అని, రంగనాయకమ్మ గారికి శ్రీ దర్గా మాతాజీ అని నామధేయాలు స్థిరపడ్డాయి. వారి అసంఖ్యాక భక్తకోటికి దర్బార్ నగరం పుణ్యక్షేత్రం అయింది. నేడది వేలాది భక్తులకు యాత్రాస్థలం. స్వామివారికి రుణానుబంధం వలన భౌతిక గురువుగారు లభ్యమయ్యారు. 1957 జనవరి 29వ తేదీన ఆయన తమ పాదాన్ని స్వామి గుండెలపై పెట్టారు. నుదిటిపై ముద్దు పెట్టుకున్నారు. శరీరమంతా తడిమారు. వారి నోటిలో నమిలిన పదార్థాన్ని తీసి స్వామి నోటిలో పెట్టారు. మరునాడు ఆ గురువుగారు కనపడలేదు. అప్పుడు దానికి స్వామి చాలా బాధపడుతుంటే వాళ్ళ గురువుగారు, అంతరాత్మనై నేను ఎక్కడా లేను, అంతటా ఉన్నాను అని స్వామికి అంతర్వాణిగా చెప్పారు. తర్వాత కొంత సమయం స్వామికి ఎవరిని చూచినా కూడా వారి గురువుగారి ముఖమే కనపడేది. ఈ అనుభవం ద్వారా స్వామి గురువుగారు చెప్పిన వాక్యం ఆయన మనస్సులో దృఢపడింది. ఆ తరువాత స్వామి అమ్మయ్యలు తిరుమలకు వెళ్లి శ్రీ వెంకటేశ్వరునికి వెంట్రుకలు సమర్పించి వచ్చారు. స్వామి గురువుగారు ఉర్దూలో వ్రాసిన 6 ఆకులు ఇచ్చారు.
అవి అరిషడ్ వర్గాలకు సంకేతం. అమ్మయ్య ఒక సందర్భంలో భక్తులతో మాట్లాడుతూ స్వామికి వారి గురువు దగ్గర ఒక రోజు మాత్రమే ఉండగలిగే అవకాశం కలిగింది. మనం చాలా అదృష్టవంతులం. స్వామితో ఎక్కువసేపు ఉండగలిగే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందుము గాక అని జాగరూకపరిచారు. ఒకసారి అమ్మయ్య గారితో దర్గా స్వామి వాళ్ళ నాన్నగారు, అమ్మా మా వాడికి నీతో వివాహం కాకుంటే ఈ పాటికి ఏ అడవిలో ఏ పుట్ట కింద తపస్సులో ఉండేవాడు మాకు దక్కేవాడు కాదు. 1948లో గాంధీ మహాత్ముడు మరణించినప్పుడు మహాత్ముల జీవితాల గురించి ఆలోచిస్తూ శ్మశానాలలోనే గడిపేవాడు అని చెప్పారు. అప్పుడు అమ్మయ్య గారు ఇప్పుడిక మనకు అలాంటి భయం లేదు. ఆయనకు సద్గురువు దొరికారు. సరైన సాధనా మార్గం లభించింది అని చెప్పారు. స్వామివారు కట్టుబట్టలతో వచ్చి దర్గాల వద్ద నివసించటం వారి తండ్రి గారికి ఇష్టం ఉండేది కాదు. ఈ విషయమై స్వామికి ఆయనకు వాదం జరుగుతూ ఉండేది. స్వామి తండ్రి గారు 23 రోజులలో చనిపోతారనగా స్వామి తన తమ్ముని దగ్గర 10 రూపాయలు తీసుకొని ఆయనకు ఇచ్చి పితృ రుణం తీర్చుకున్నారు. ఆయనను తన బిడ్డగా చేసుకుని జ్ఞానం ఉపదేశించారు. తుర్కుటిలో గట్టిగా అదిమిన తరువాత 20 రోజుల సమాధిలో ఉన్న పిమ్మట ఆయనకు జ్ఞానం కలిగింది. స్వామి ఉత్తరాభిముఖంగా పద్మాసనం వేసుకొని కూర్చుంటే తండ్రి గారు స్వామి ఒడిలో తల పెట్టుకొని విదేహ ముక్తిని పొందారు. సంపన్న కుటుంబంలో జన్మించిన తల్లి భౌతికమైన భోగ భాగ్యాలను ఆశింపక స్వామి తోడితే లోకమని భావించెను. ఆ తరుణంలో దర్గాలో చిన్న కుండలో అన్నం వండుకునేవారు. అప్పుడప్పుడు బియ్యం లేకుండేవి. అలాంటి సందర్భాలలో వారికి నిరాహారమే. పక్క గ్రామం నుంచి ఒకామె పాలు తెచ్చి ఇస్తే అవి త్రాగి కాలం గడిపేవారు. ఒకనాడు 10 మైళ్ళ దూరంలో గల గ్రామం నుంచి ఒకామె సజ్జరొట్టెలు కారం తెచ్చి ఇస్తే అవి తిని కొన్నాళ్ళు గడిపారు. అయితే ఇది లేదు అన్న భావన వారిద్దరిలో ఎవరికీ ఎన్నడూ లేదు. ఆకలి దప్పులకు శీతోష్ణ పరిస్థితులకు ఆధ్యాత్మిక సంపన్నులైన ఆ దివ్య దంపతులు పూర్తిగా అతీతులు. ఇక్కడి దర్గాల సమీపాన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు నుండి 2 పాములు బయటికి వచ్చి దర్గాలకు ప్రదక్షిణలు చేసి ఆ చెట్టులోకి పోయేవి. ఒకరోజు కొందరు గ్రామస్తులు ఆ చెట్టును కొట్టాలని గొడ్డళ్ళు తీసుకువచ్చారు. ఆ 2 పాములు వారి పైన పడటంతో వాళ్ళు గొడ్డళ్ళు అక్కడ పారేసి దూరంగా వణుకుతూ నిల్చున్నారు. వాళ్ళ బాధ చూచి శ్రీ స్వామివారే తిరిగి ఆ గొడ్డళ్ళను తీసుకుపోయి ఇస్తూ నమస్కరించి వెళ్ళారు. ఒకసారి శ్రీ స్వామివారు దర్గాల వద్ద లేనప్పుడు అమ్మయ్య గారు సమాధుల దగ్గర దీపం పెడుతున్నారు. అప్పుడు ఒక దుర్మార్గుడు ఆమెకు హాని చేసే తలంపుతో అమ్మయ్యకు 10 అడుగుల దూరం వరకు వచ్చాడు. సమాధులలో ఉండే ఒక మహనీయుడు ఆ దుర్మార్గుని చెంప మీద కొట్టడంతో అతడు కింద పడి దభేలుమని శబ్దమైంది. ఈ శబ్దం ఏమిటా అని అమ్మయ్య గారు వెనక్కు తిరిగి చూశారు. అప్పుడు అతడు లేచి పరిగెత్తి పోతున్నాడు. అది మొదలు ఎవరూ ఎలాంటి దుష్ట తలంపులతో ఆ నిర్జన ప్రదేశంలోకి వచ్చేవారు కాదు. ఆ విధంగా ఆ సమాధులలోని మహనీయులు వారిని అనుక్షణం కాపాడుతున్నారు. స్వామివారు కడపకు వెళ్ళినప్పుడు కానీ, షోలింగర్‌లో తపస్సు చేయటానికి వెళ్ళినప్పుడు కానీ మాతాజీ తల్లిగారు మాత్రమే ఆ నిర్జన ప్రదేశంలో ఉండేవారు. ఆ అమ్మయ్య గారే దర్గాల వద్ద దీపాలు వెలిగించేవారు. దర్గాలోని గురువులకు భక్తులు తెచ్చినవి చదివింపులు చేసేవారు. దర్గాకు వచ్చిన భక్తులు హుండీలో డబ్బులు వేస్తే ఆ డబ్బు దీపాలకు నూనె కొరకు ఖర్చు చేసేవారు. భయం అనేది మాతాజీ ఎరుగరు. మాతాజీ బంధువులు కొందరు అమ్మా ఈ అడవిలో నిర్జన ప్రదేశంలో ఉండడానికి నీకు భయం లేదా అని అడిగారు. దానికి మాతాజీ భయమా? అది ఎలా ఉంటుంది? చూపించు అని అన్నారు. మాతాజీ కేవలం గృహిణి మాత్రమే కాదు, స్వామీజీలాగే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి సాధించిన మహాయోగిని. అయితే తన శక్తిని, నిజతత్వాన్ని ప్రయత్నపూర్వకంగా మరుగుపరుచుకొని సాధారణ గృహిణిలాగే ప్రవర్తించారు. ఒకరోజు మాతాజీ పూలు కట్టుకుంటూ కూర్చుని ఉన్నది. అమ్మగారి మేనమామ చూడటానికి వచ్చాడు. ఆయన ఒక పర్లాంగు దూరంలో ఉండగానే మాతాజీ చుట్టూ ఒక దివ్య జ్యోతి వ్యాపించి ఉండటం చూశాడు. దగ్గరకు వచ్చే కొద్దీ ఆ వెలుగు మరింత ప్రకాశం కావడంతో ఆయనకు చాలా భయం వేసింది. చాలాసేపు ఆయన మామూలు స్థితికి రాలేకపోయాడు. ఇంకొక సందర్భంలో మాతాజీ ఆశ్రమంలో ఒక గోనె పట్టపై కూర్చుని ఉంది. ఆ పట్ట క్రింద 2 పెద్ద పాములు ఉన్నాయి. మాతాజీ లేవగానే ఆ 2 పాములు ప్రశాంతంగా బయటకు వచ్చి జరజరా వెళ్ళిపోయాయి. మాతాజీ ఏ మాత్రం కంగారు పడలేదు. చలించలేదు. మామూలుగానే ఉన్నారు.
దర్గా అంటే సూఫీ మహాత్ముడి సమాధి మందిరం. ఉరుసు అంటే పరిమితమైన సాధకుని చైతన్యం అనంతమైన పరమాత్మ చైతన్యంలో ఐక్యమవటం. ప్రతి సంవత్సరం మహనీయుని సమాధి అయిన రోజున ఉత్సవం చేసుకుంటారు. విద్యుత్ దీపాలతో దర్గాను అలంకరిస్తారు. స్వామి దర్గాకు రాకముందర సమాధుల మీద వస్త్రములు గాని, చుట్టూ గోడలు కానీ లేవు. స్వామి వచ్చిన తర్వాత దర్గాలో సమాధిలో ఉన్న సిద్ధపురుషులను ఎంతో ప్రార్థన చేసి చాలా కాలానికి గాని వారు గోడలు కట్టటానికి అంగీకరించలేదు. సూఫీ సంతతులలో కూడా సూక్ష్మమైన సంప్రదాయ భేదాలు ఉన్నాయి. కొంతమంది హిందూ మతంలోని శైవ సంప్రదాయాన్ని, మరికొంతమంది వైష్ణవ సంప్రదాయాన్ని పోలి ఉంటారు. వారి సంప్రదాయాలను అనుసరించి వారి దర్గాలు కూడా నిర్మితమై ఉంటాయి. కొన్ని దర్గాలు నిరాడంబరంగా పైకప్పు లేకుండా ఉంటాయి. మరికొన్ని దర్గాలు గుమ్మటపు కప్పు ఆడంబరంగా ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి సాధించాలనుకున్న వారు ఇటువంటి దర్గాల దగ్గర నివసిస్తూ సాధన చేసుకుంటారు. దర్గా సంరక్షకులు వార్షికంగా దర్గాలోని సిద్ధపురుషుల సమాధి చెందిన రోజులలో ఉరుసు అనే ఉత్సవం జరిపిస్తారు. తల పురాణం ప్రకారం 1474 సంవత్సరంలో అరేబియా దేశస్థులైన శ్రీ సద్గురు హజరత్ దర్బార్ అలీ షా వలి వారి గురువు దాదా కలందర్ గారు వారి గురువు అలీ షా వలి గారికి ఎండిపోయిన ఒక జువ్వి, ఒక నేరేడు కొమ్మలు ఇచ్చారు. ఈ 2 కొమ్మలు ఏ ప్రదేశంలో నాటినా ఒక రోజులో చిగురిస్తే అది నీ స్థానం అని వారి గురువు గారు ఉత్తర్వు ఇచ్చారు. గురువు ఆదేశం ప్రకారం దేశ సంచారం చేస్తూ నీలకంఠరావుపేట ప్రదేశానికి వచ్చారు. దర్బారు అలీ షా వలి వారు ప్రస్తుతం దర్గా ఉన్న ప్రాంతంలో ఆ 2 కొమ్మలని అక్కడికి చేరిన రాత్రి నాటారు. ఆ 2 కొమ్మలు మరునాటి ఉదయానికి చిగురించాయి. ఆ సంకేతంతో గురువాజ్ఞ మేరకు వారు అక్కడే ఉండి భక్తుల సమస్యలకు పరిష్కారం చేస్తూ అక్కడే సమాధి అయ్యారు. ఆ జువ్వి చెట్టు ఇప్పటికీ సజీవంగా ఉంది. దాని నుండి ఓంకార నాదం వినబడుతుందని ప్రజల నమ్మకం. చుట్టుప్రక్కల పల్లె జనం కొంతమంది ప్రతిరోజు పాలు అమ్ముకునేందుకు దర్గా మీదుగా నీలకంఠరావుపేట వెళ్ళేవారు. వారిలో ఒక ఆమె దర్గా వద్ద పక్షులను చూచింది. అవి అక్కడ ధాన్యం గింజలు తిని బలంగా, ఆరోగ్యంగా ఉండటం గమనించింది. ఆ పక్షులను వండుకొని తింటే తన పిల్లలకు ఆహారంగా బాగుంటాయనుకుంది. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆ పక్షులన్నీ దర్గా సమీపంలో చనిపోయి నేలపై పడి ఉండటం గమనించింది. ఆనందంగా వాటిని తన బుట్టలో వేసుకుని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళగానే అక్కడి దృశ్యం చూసి నోట మాట రాక నిశ్చేష్టురాలైంది. తన పిల్లలు కూడా ఆ పక్షులలాగే విగత జీవులై నేలపై పడి ఉన్నారు. ఆమె భోరున ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక ఫకీరు వచ్చి ఈ విషయం తెలుసుకొని దర్గాలలో పక్షులను పెట్టి ప్రార్థన చేయమన్నారు. ఆమె ఆ ఫకీరు చెప్పిన విధంగా చేయగా పక్షులన్నీ ప్రాణం వచ్చి ఎగిరిపోయాయి. అదే సమయానికి ఆమె ఇంటి వద్ద పిల్లలు కూడా సజీవులైనారు. ఈ మహత్తు చూసిన ఆ ఫకీరుకి దర్గాలో ఉన్న మహనీయుని మీద గురుత్వం ఏర్పడి అక్కడే నిలబడిపోయారు. ఆయనే సద్గురు హజరత్ జలీల్ మస్తాన్ వలి. ఆయన అక్కడకు సుమారు 1674లో దర్గాల దగ్గరికి వచ్చారు. ఇద్దరు దత్త సంప్రదాయానికి చెందిన మహిమాన్వితులు. వారి సమాధుల నుండి ఈనాటికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతుంటాయి. అందువలననే ఆ సమాధుల చుట్టూ ఎన్నిసార్లు సిమెంటు పూత వేయించినా వెంటనే సన్నని పగుళ్లు ఏర్పడతాయి. ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. పరిసర నైసర్గిక దృశ్యం చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. పవిత్రత, ప్రశాంతత, ప్రకృతి సౌందర్యాలు వచ్చిన వారికి ఆనందాన్నివ్వటమే కాక వారి ఆధ్యాత్మిక సాధనకు తోడ్పడతాయి. ఆ జువ్వి వృక్షాలు స్వామి వచ్చిన తర్వాతి కాలంలో విస్తారంగా ఎదిగి దర్గాల మీద పచ్చని పందిరి కట్టినట్టుగా ఉంటాయి. దర్గాలకు ఆగ్నేయంలో ఒక చెరువు ఉంది. వర్షాలు పుష్కలంగా పడిన సంవత్సరంలో ఆ చెరువు పూర్తిగా నిండి పరిసరాలు మరింత ఆహ్లాదకరంగా ఉంటాయి. అప్పట్లో దర్గా ప్రాంతం ఒక విధంగా అరణ్యమే. దూరంగా తూర్పు కనుమల కొండలున్నాయి. వాటి కింద పంట పొలాలు ఉన్నాయి. అయితే అప్పట్లో జనసంచారం బహుస్వల్పం. ఎండ, వానల నుండి రక్షణ ఏమాత్రం లేదు. అప్పుడప్పుడు విషజంతువులు కనపడుతూ ఉండేవి. దర్గా వద్దకు వచ్చాక స్వామి, అమ్మయ్యలు ఇద్దరూ తీవ్రమైన సాధన చేశారు. ఈ దర్గాకు దర్గా
మహత్తునకు సంబంధించి ప్రచారంలో ఉన్న ఇతిహాసాలు స్వామి అమ్మయ్యలు దర్గా వద్ద స్థిరపడడానికి కొద్ది కాలం ముందు జరిగిన సంఘటన ఇది. దర్గా ప్రక్కగా ఒక కాలిబాట ఉండేది. ఆ కాలిబాట గుండా ప్రజలు నీలకంఠరావుపేట నుండి వచ్చి పోతుండేవారు. ఒకసారి నీలకంఠరావుపేటలో ఒకాయన రామాపురం నుండి దర్గా మీదుగా వస్తుండగా ఒక ఆజానుబాహువు పొడవైన వృద్ధుడు దర్గా వద్ద కనపడి నీలకంఠరావుపేట గ్రామం దాకా తోడు వచ్చినాడు. గ్రామం వద్దకు వచ్చినాక అతను నాకు కొంచెం బెల్లం పెడతారా అని అడిగాడు. ఆ గ్రామస్తుడు ఆలోచించి తిరిగి చూసేలోపు ఆ వృద్ధుడు కనపడలేదు. ఇది ఆ దర్గాలోని మహనీయుడు దర్బార్ అలీ షా వలి మమ్ము కనిపెట్టుకొని పోషణ చేస్తారా అని అడిగిన దానికి సూచనగా తోస్తుంది. తర్వాతి కాలంలో స్వామి అమ్మయ్యలు దర్గాలో స్థిరపడి ఆ మహనీయులను సేవించినందు వలన ఆ మహనీయుల గొప్పతనం అందరికీ తెలిసింది. ఒకసారి ఉరుసు ఉత్సవానికి దర్గాల దగ్గరకు ఎక్కడి నుండో ఒక మహాత్ముడు వచ్చాడు. అప్పుడు స్వామి, వేరే చోట్ల ఉరుసు ఉత్సవం ఎంతో ఆడంబరంగా జరుగుతూ ఉంటే మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు అని అడిగారు. అప్పుడు ఆ మహాత్ముడు, అక్కడ ఎంతో ఆర్భాటంగా జరుగుతుంది. కానీ అక్కడ వెలుగు లేదు. ఇక్కడ ఆ వెలుగు ఉండటం వలన ఇక్కడకు వచ్చాను అని చెప్పారు. ఈ దర్గాలోని మహాత్ములే నిన్ను నిర్భయుణ్ణి చేశారు అని స్వామి చెప్పారు. ఇలాంటి ఉత్సవాలలో భగవంతుని మెప్పించేది భక్తి, శ్రద్ధ కానీ అట్టహాసం కాదు అని ఆ మహనీయుడు బోధిస్తున్నాడు. ఒకప్పుడు అవధూత ఒకామె దర్గాల వద్దకు వచ్చి ఉంటుండేవారు. స్వామి నీలకంఠరావుపేట వాసవీమాత మందిరంలో పూజారి శ్రీ లక్ష్మీనారాయణ శర్మ గారిని పిలిచి ఆమెకు అన్నం పెట్టమని చెప్పారు. అతడు స్వామి మాట కాదనలేక అలానే తీసుకువెళ్ళాడు. అప్పుడు ఆమె, అందరి వద్ద అడుక్కొని నాకు తెచ్చావు, అదైనా అన్నయ్య తెమ్మన్నాడని తెచ్చావు కదూ అన్నారు. అప్పుడు స్వామి వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్పగా ఆమె అన్న దాంట్లో తప్పేమీ లేదు. నీవు పూజారివి, అందరి వద్ద అడిగి తీసుకుంటూ ఉంటావు. అలాని నేను చెప్పడం వల్లనే కదా నీవు ఆమె వద్దకు పోయావు, లేకుంటే వెళ్ళేవాడివి కాదు కదా అన్నారు. ఈ విధంగా దర్గా వద్ద స్వామి స్థిరపడి సమాధులను సేవిస్తుంటే హిందువులు వచ్చి ముస్లిం సమాధులను సేవించటం అక్కడి ముస్లింలకు గిట్టలేదు. అందుచేత ఒకసారి ఆ ముస్లిములు రాత్రి సమయంలో వచ్చి శ్రీ స్వామివారిని మంచంతో సహా ఎత్తుకుపోయారు. శ్రీ స్వామివారు నవ్వుకుంటూ సమాధులలో ఉండే వారికి ఏది ఇష్టమైతే అదే జరుగుతుందని తలచారు. ఆ ముస్లింలకు పాములు తమపై పడ్డట్టు అనుభవం కలగడంతో తిరిగి మంచంతో సహా శ్రీ స్వామివారిని తెచ్చి సమాధుల చెంత చేర్చారు. ఒకసారి ఒక మంత్రగాడు దర్గాల వద్దకు వచ్చి స్వామి చేత స్వామి చేత చేతి మీద సర్పంతో కాటు వేయించాడు. స్వామి స్పృహ తప్పి పడిపోయారు. అతడు గర్వంతో చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళ నుండి వెడుతూ తనకు ఎదురుపడ్డ వాళ్ళతో నేను స్వామిని పడగొట్టేశాను, ఇక ఆయన లేవరు అని గర్వంగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అది విన్నవారు ఆత్రంగా స్వామిని చూడటానికి దర్గాల వద్దకు వెళ్ళేటప్పటికీ స్వామి దర్జాగా కాలు మీద కాలు వేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఆ మంత్రగాడు స్వామిని ఏమీ చేయలేకపోయాడు. దర్గాలో ప్రతి సంవత్సరం పాల్గొన్న పౌర్ణమి నాడు దర్గాలోని సిద్ధపురుషులకు 3 రోజుల పాటు ఉరుసు ఉత్సవం జరుగుతుంది. దీనికి కుల, మత, భాష, ధనిక, పేద తేడాలు లేకుండా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. 1959వ సంవత్సరంలో జరిగిన ఉరుసుకు భక్తులు అసంఖ్యాకంగా హాజరైనారు. ఆ ఉరుసు ద్వారా స్వామివారికి చాలా డబ్బు వచ్చి ఉంటుందని నీలకంఠరావుపేటలోని ముస్లింలు కొందరు భావించారు. ఆయన హిందువు, ముస్లిం కాదు. అది నెపంగా ఉరుసు ఆయన నిర్వహించరాదని వారు అభ్యంతరం లేవదీశారు. ఆయన హిందువు. ఆయనకు ఉపనయనం ముస్లిం సంప్రదాయం ప్రకారం జరగలేదు. ఆయన భార్య హిందూ పద్ధతిలో బొట్టు పెట్టుకుంటుంది. ఇవి వారి ప్రధాన అభ్యంతరాలు. అందుకు వారితో స్వామీజీ, నేను సమాధిలోని మహాత్ముల ఆదేశానుసారమే సేవ చేసుకుంటున్నాను. తద్వారా నేనేమీ డబ్బు సంపాదించుకొనడం లేదు. భక్తుల సమస్యలకు ఆ మహాత్ములు సూచనలు, పరిష్కారాలు నా ద్వారా ఇస్తున్నారు అని చెప్పారు. అయితే వారు ఈ సమాధానాన్ని అంగీకరించలేదు.
1960వ సంవత్సరం ఉరుసుకు తాడిపత్రిలోని పెద్దలను పిలిపించి వారి ఆధ్వర్యంలో ఊరు ఉత్సవం జరపాలని నిశ్చయించుకున్నారు. అలానే 2 సంవత్సరాలు వారి ఆధ్వర్యంలోనే ఉరుసు జరిగింది. ఉత్సవం తద్వారా వచ్చిన ఆదాయాన్ని వారు తీసుకుని వెళ్ళిపోయేవారు. స్వామీజీ మాత్రం నిర్విచారంగా దర్గా వద్దనే తమ ఆశ్రమంలో ఉంటూ ఆ మహనీయుల సేవ కొనసాగించారు. 1961వ సంవత్సరం ఉరుసు ప్రారంభమైంది. పెద్దలందరూ ఆసీనులై ఉన్నారు. ఒక ముస్లిం యువకుడు ఆవేశంగా స్వామీజీని నోటికి వచ్చినట్టు తిట్టడం ప్రారంభించాడు. అతనిని ఎవరూ వారించలేదు. స్వామీజీ, మాతాజీలిద్దరూ మౌనంగా ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. మాతాజీకి ఆ యువకుడు వాడుతున్న అసభ్య భాష వలన బాధగా ఉన్నా పైకి ఏమీ చలించకుండా నామజపం చేసుకుంటూ మౌనంగా ఉండిపోయారు. ఉన్నట్లుండి ఆ యువకుడు ఎవరో వెనుక నుంచి తనను బలంగా కాలితో తన్నినట్లు క్రింద పడి మూర్ఛపోయాడు. అందరూ భయపడ్డారు. అక్కడున్న పెద్దలు ఎంత ప్రయత్నించినా ఆ యువకుడికి స్పృహ తప్పించలేకపోయారు. అప్పుడు వారికి జ్ఞానోదయమైంది. తమ తప్పు తెలుసుకున్నారు. ఆ యువకుడిని కరుణించవలసిందని స్వామివారిని ప్రార్థించారు. స్వామీజీ వారితో నాదేమీ లేదు, దర్గాలోని మహాత్ములను ప్రార్థించండి అన్నారు. వారు అలాగే చేశారు. అప్పుడు ఆ యువకునికి స్పృహ వచ్చింది. సమాధిలో ఉన్న హజరత్ దర్బార్ అలీ షా వలీ వారు నన్ను వెనుక నుంచి బలంగా తన్నడం వల్ల నేను కింద పడి స్పృహ కోల్పోయాను అని చెప్పుకున్నాడు. ఆనాటి నుండి నేటి వరకు ఆ ఉరుసును స్వామివారే జరిపిస్తున్నారు. దిగ్విజయంగా జరుగుతోంది. తమను దూషిస్తున్నా ప్రతిఘటించకుండా మౌనంగా నామజపంలో ఉండటం స్థితప్రజ్ఞ లక్షణం. స్వామి దర్గా చుట్టుప్రక్కల ఉన్న పొలాలలో రైతులతో కలిసి స్వయంగా అరక వేసి వ్యవసాయం చేశారు. స్వామి కాలానుగుణంగా వరి, శనక్కాయ, ఆవాలు, రాగి, సజ్జ మొదలగు పంటలు పండించారు. ఆ పంటను ఇప్పుడు అమ్మయ్య సమాధి ఉన్న ప్రదేశం వద్ద ఆరబెట్టి తర్వాత బస్తాలు కట్టి మార్కెట్లో రేటు వచ్చాక ఆ పంటను అమ్మేవారు. ఆ వచ్చిన డబ్బుతో స్వామి జీవనం ఉత్సవాలు జరిపేవారు. ఏనాడు స్వామి భక్తుల వద్ద డబ్బు ఆశించలేదు. స్వామి వార్షిక ఉత్సవం గ్యార్మీ పండుగకు మహబూబ్ సుభాన్ స్వామి పేరు మీద చాలా పొడవైన జెండా కర్రను ఒకరే అరచేతితో నడిచేవారు. భక్తులందరూ స్వామి బలానికి అబ్బురపడేవారు. స్వామి దర్గాలకొచ్చిన మొదట్లో అక్కడ చేసే ఉత్సవాలకి స్వామి గుంజలు నాటటానికి త్రవ్వుతుంటే అమ్మయ్య చేత్తో మట్టిని తీసేవారు. ఎంతమంది భక్తులు వచ్చినా అమ్మయ్య స్వయంగా వంట చేసేవారు. స్వామి అమ్మయ్యలు కూడా వడ్డించేవారు. ఈ రకంగా చాలా సంవత్సరాలు ఉరుసు ఉత్సవం జరిపినాక ఒకసారి దర్గాలోని మహనీయులు మీరొక్కరే ఉరుసు ఉత్సవానికి సేవ చేయటం కాకుండా వచ్చే భక్తులను కూడా ఈ పవిత్ర కార్యంలో పాల్గొనే అవకాశం కలిగించండి అని ప్రేరణ చేశారు. ఆ తర్వాత నుండి స్వామి అమ్మయ్యలు భక్తుల సహకారంతో ఉత్సవాలు జరిపించటం మొదలుపెట్టారు. 1961 ప్రాంతాలలో జరిగిన ఒక సంఘటన. నీలకంఠరావుపేటలో ఒక ముస్లిం కుర్రవానికి చాలా కాలంగా మాటలు రాలేదు. వాళ్ళొచ్చి శ్రీ స్వామివారిని ప్రార్థించారు. శ్రీ స్వామివారు అతని నాలుకపై వ్రాసినాక అతనికి మాటలు వచ్చాయి. ఈ విషయం అచ్చటి ముస్లింలు నమ్మలేదు. ఆ కోమటాయన వచ్చి నాలుక మీద వ్రాస్తే మాట వచ్చిందా అని అది వట్టిదేనన్నారు. కొద్ది రోజుల తర్వాత సమాధుల దగ్గర ఒక కార్యక్రమం జరుగుతుంటే ఆ మాటలు వచ్చిన ముస్లిం యువకుడు తన మిత్రులతో అక్కడ సేవ చేశాడు. పని పూర్తయిన తర్వాత చేతులు ముఖము కడుక్కోవటానికి దర్గా ఎదురుగా ఉన్న దిగుడు బావిలోకి దిగారు. అక్కడ ఒక మూరెడు లోతు నీళ్లు ఉన్నాయి. కానీ ఆ నీటిలో ఆకురాలి ముళ్ళతో కప్పబడి బాగా పురుగులు పట్టి ఉన్నాయి. శ్రీ స్వామి వారికి ఆ సంగతి చెప్పారు. దానికి స్వామి పురుగులు లేవు, ఏమీ లేవు, పోయి ఆ ముళ్ళు తీసేసి కడుక్కోమన్నారు. వారు వెళ్లి ముళ్ళు తీసేసి పైనున్న నీళ్లు పక్కకు త్రోయగానే క్రిందటి నుండి పరిశుభ్రమైన నీళ్లు వచ్చాయి. వాళ్ళు కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కోవడమే కాక కడుపారా నీరు త్రాగి వెళ్లారు. ఈ జరిగిన అనుభవాల దృష్ట్యా తర్వాతి కాలంలో స్వామి దర్గా ఉన్న భూమి సమీపంలో ఆశ్రమానికి కొంత భూమి కొనుగోలు చేసి పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించినారు. ఆ భూమి కొనుగోలు చేయటానికి తలుపుల మల్లికార్జున్ అనే స్వామి భక్తుడు ఆ రోజుల్లో 300 రూపాయలు ఇచ్చినాడు. తర్వాత స్వామి చాలా కాలం కడప టౌన్లో ఉన్న తలుపుల మల్లికార్జున్ గారింట్లో భక్తులకు
ప్రశ్న చెప్పారు. వారంలో కొన్ని రోజులు కడపలో ఉండి దర్గాకి వచ్చేవారు. స్వామి ఆశ్రమంలో లేని సమయంలో అమ్మయ్య గారు దర్గాలోని కార్యక్రమాలు యథావిధిగా నిర్వర్తించేవారు. తలుపుల మల్లికార్జున్ గారి భార్య పేరు అనసూయ. స్వామి ఈవిడ యందు చాలా వాత్సల్యం భావనతో ఉండి అమ్మా అని సంబోధించేవారు. ఈ అధ్యాయంలో 1931లో స్వామివారు జన్మించిన తర్వాత వారి బాల్యము, విద్యాభ్యాసం, వివాహము, ఆధ్యాత్మిక సాధన వివరాల గురించి తెలుసుకున్నాము. ఎన్నో ఆటుపోట్ల తర్వాత స్వామివారు సాధనలో ఉత్తీర్ణులై దర్గా వద్ద మహనీయుల సేవకు 1958లో స్థిరపడ్డారు. చాలామంది మహనీయులు ఏకాంతంగా దుర్గమ ప్రదేశాలలో ఏకాంతంగా నివసించడానికి ఇష్టపడతారు. కానీ దర్గా స్వామి ఉ తా తాము జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా తమను ఆశ్రయించిన వారిని సరైన మార్గంలో నడిపించి కాపాడుతున్నారు. ఒకనాడు ఇంగ్లీషు విద్య అభ్యసించిన దర్గాలోని గురువుల మాట ప్రకారం ఈ నిర్జనమైన అరణ్యంలో కట్టుకున్న భార్యతో కలిసి తపస్సు చేశారు. కట్టుకున్న భార్యను జీవితాంతం మాతృమూర్తిగా ఆరాధించారు. ఆశ్రయించి వచ్చిన భక్తులను స్వంత బిడ్డలలాగా కాపాడారు. తమకున్న ఆస్తి మొత్తాన్ని పరుల శ్రేయస్సుకు ఉపయోగించారు. స్వామి తమ జీవితం గురించి క్లుప్తంగా చెబుతూ భోగి, త్యాగి, యోగి అని ప్రస్తావించారు. ఈ అధ్యాయంలో చెప్పబడినదంతా దానికి ప్రతిరూపమే.